అన్యాయానికి గురవుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా ఉండేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న డిజిటల్ బుక్ 2.0ను ప్రారంభించారని కొయ్యూరు మండల అధ్యక్షుడు ఎంపీటీసీ బి అప్పారావు తెలిపారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై కొందరు నాయకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కొయ్యూరు మండల కేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో, జిల్లాలో, మండలంలో, పంచాయతీలో, గ్రామాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామనే భరోసాతో ఈ డిజిటల్ బుక్ 2.0ను సెప్టెంబర్ 24వ తేదీన ప్రారంభించినట్లు బి అప్పారావు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో క్యూఆర్ కోడ్ ఉంటుందని, దానిని స్కాన్ చేసిన తర్వాత వివరాలు అడుగుతుందని, ఏ కార్యకర్త అయినా ఏ అధికారి వలన ఇబ్బంది కలిగినా అందులో తమ ఫోన్ నెంబర్ యాడ్ చేయొచ్చని ఆయన అన్నారు. ఆ డేటా ఎంట్రీ డిజిటల్ బుక్లో నమోదవుతుందని, కాబట్టి ఏ కార్యకర్తలు కూడా ఎవరికి భయపడొద్దంటూ మండల అధ్యక్షుడు భరోసా ఇచ్చారు. ఈరోజు కొయ్యూరు మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏమిటంటే, నిన్నట కొన్ని పత్రిక ప్రకటన ద్వారా గౌరవ పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, అలాగే పాడేరు ఎమ్మెల్యే అయినటువంటి విశ్వేశ్వరరాజు గారి మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ జీసీసీ చైర్మన్ అయినటువంటి ఎంఈవి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయ్యా ప్రసాద్ గారు, మీరు వ్యాఖ్యలు చేసే ముందు మీరు కొన్ని తెలుసుకోవాలి. ఎమ్మెల్యే గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదో, ఎందుకు వెళ్ళకూడదో పరిస్థితులు వచ్చాయో మీకు తెలుసు. అలాగే మా ఎంపీ గారు యాజిటీజ్గా ఎప్పుడు సమావేశాలు జరిగినా ఢిల్లీ వెళ్ళి పాల్గొంటున్నారు. అయితే మీరు ఎంపీ ఎమ్మెల్యేల మీద ఇచ్చినటువంటి ప్రకటనలలో ఒకసారి సరిచూసుకోండి. ఎమ్మెల్యే గారు ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద పోరాడదామని ఆలోచనతో ఈరోజు మీ పార్టీ మీద 20,000 పైసలకు మెజారిటీతో గెలిచినటువంటి వ్యక్తి ఆయన. అయితే ప్రజా సమస్యలు ఒక అసెంబ్లీ వేదిక మాట్లాడాలని ఉన్నప్పటికీ మీ పార్టీ సభాధ్యక్షులు, ముఖ్యమంత్రి వర్యులు మా పార్టీ వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడవలసిన అవసరం లేదు. గిరిజనుల పట్ల, గిరిజన సమస్యల పట్ల, గిరిజన ప్రజల పట్ల మాట్లాడడానికి మీకు ఏమైనా మీ ప్రభుత్వంలో మరి మీ సభకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క మండలంలోని 33 పంచాయతీలు, 27 పంచాయతీలు కైవసం చేసుకొని 14 మంది ఎంపీటీసీల్లోని ఇంచుమించు 12 మంది మేము చేసుకొని ఈరోజు గర్వంగా మా యొక్క పార్టీ మండలంలో ఉంది.